నమస్కారం వాజీ న్యూస్ కి స్వాగతం. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పరిపాలనాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం సమీక్ష. అందరి కృషి వలన బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ఇయర్ అవార్డు దక్కించుకున్న చంద్రబాబు. పదమూడు మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేసిన ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. రేపు జిల్లాకు రానున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. అటల్ మోదీ సుపరిపాలన యాత్రలో పాల్గొనున్న వెంకయ్య నాయుడు. విజయనగరం నగరపాలక సంస్థ సాధారణ సమావేశంలో ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఎస్వివి రాజేష్ అధికారులపై దుమ్మెత్తిపోశారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు కౌన్సిల్ సభ్యులకు తెలియకుండా ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. దానికి సంబంధించి అధికారం మేయర్కు పాలకవర్గానికి పూర్తి స్థాయిలో మాట్లాడే అర్హత ఉంటుందని అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా 30% తిరిగి వెనక్కి పంపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ మళ్లీ కౌన్సిల్ ఏర్పాటు చేసుకుంటే సంబంధిత జీవోలని కూడా రద్దు చేయిస్తామని అన్నారు. ఎలక్షన్ వచ్చిన తర్వాత అది ఆగిపోయింది. తర్వాత మళ్ళీ కౌన్సిల్లో పెట్టి కౌన్సిల్ అందరూ ఆమోదించాము, స్కూల్ శాంక్షన్ అయింది. తర్వాత ఇప్పుడు ఇది ఆగిపోయింది. అసలు ఎందుకు ఆగుతుందో నాకు అసలు టెండర్ పాడిన తర్వాత కూడా ఇప్పటికి 8 నెలలు పైడితెల పండుగ స్టార్ట్ చేస్తామన్నారు. చదువుకునే పిల్లలకి మనం ఎన్నో అవసరాలు తీసుకున్నాం సార్. అన్ని ఏంటి సార్, క్లాస్ రూమ్స్ లేని వాళ్ళకి ఏం చదువుకుంటారు ఇంట్రెస్ట్ గా. ఆల్రెడీ మీరు కూడా పర్యటనలో అసిస్టెంట్ కమిషనర్ గారు చూశారు, సమస్య అంతా చూసే శాంక్షన్ చేశారు సార్. మీరు చూశారు, అది ఓకే అయిపోయింది, క్లియర్ అయింది అన్నారు. ఈ రోజు వరకు అసలు ఎందుకు స్టార్ట్ చేయలేదు ఆ వర్క్? ఉద్యోగస్తులు అవనివ్వండి, ఇటు ప్రజాప్రతినిధులు అవ్వండి, పనిచేసేదందరం కూడా ప్రజల కోసమే పనిచేస్తున్నాం. మరి ఆ ప్రజల్లో ఇబ్బంది పరిచే విధంగా ఈ రోజు మరి ఒక నిర్ణయాలు తీసుకుంటున్నారు. మన ప్లానింగ్ వాళ్ళంటే 30 మంది ఉన్నారంటే 60 సచివాలయాలు ఉన్నాయి అని చెప్పేసి ఒక్కొక్క 2 సచివాలయాలకు ఒక్కొక్కరు వేశారు. అంటే స్టాఫ్ ఆ రోజు ఈ రోజు 18 నెలల్లోనే ఈ మార్పులన్నీ కనిపిస్తున్నాయి. కానీ అంతకుముందు ప్రతి సచివాలయంలో నిండుగా స్టాఫ్ ఉండేవారు, ప్రజలకు సర్వీస్ అయితే అందేది. ఈ రోజు వాలంటీర్ వ్యవస్థను తీసిన తర్వాత ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనందరం కూడా ప్రజల కోసం సర్వీస్ చేయవలసిన అవసరం ఉన్నప్పుడు ఈ సచివాలయాలను నిర్వీర్యం చేయాలి. ఈ స్వచ్ఛంద కార్పొరేషన్ ఏదైతే మొత్తం మీద మాకున్న అధికారాలని వాళ్ళు ఆపుకొని మాకున్న జనరల్ ఫండ్ అంటే స్థానికంగా మేము ప్లాన్ చేసుకుని వార్డుల అభివృద్ధి చేసుకోవాలన్న ఒక ఇది లేకుండా అధికారుల మీద, ఇక్కడ ఉన్న స్థానిక అధికారుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ హెరాస్మెంట్ చేసి ఈ కార్యక్రమాలన్నీ చేయటం మేము తీవ్రంగా ఖండిస్తాం. భగవంతుడి దైవం మళ్ళీ మన కార్పొరేషన్లో మళ్ళీ అడుగు పెడితే మనకు వీళ్ళ మీద, స్వచ్ఛంద కార్పొరేషన్ మీద, నగరపాలక సంస్థలని అధికారాలు రాకున్న కార్యక్రమం మీద పూర్తి పోరాటం మా కౌన్సిల్ సభ్యులతో చేస్తాం. ఇదే చెప్తున్నాం. ఈరోజు భగవంతుడు మళ్ళీ మాకు అవకాశం ఇవ్వాలి. ఇవన్నీ రద్దు చేసి ఏ నిర్ణయం మున్సిపల్ నగరపాలక సంస్థ కౌన్సిలే తీసుకోవాలా. ఇక్కడ రూపాయి డబ్బులు గ్రాంట్ కానీ జనరల్ ఫండ్ కానీ ఏదైనా సరే పూర్తి నిర్ణయ అధికారం నగరపాలక సంస్థ పాలకవర్గంగా ఉన్న విషయం అధికారులకు అందరికీ తెలిసేటట్టు మేము పూర్తి స్థాయిలో పోరాటం చేస్తాం. ఇప్పుడు టైం అయితే టైం మాకు ఇంకా 90 రోజులు ఉంది. నెక్స్ట్ వరకు వస్తే మనకు మా అధికారాలని మున్సిపల్ యాక్ట్, కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం మాకు ఏదైతే అధికారం ఉందో అధికారులను పూర్తి స్థాయిలో అమలయ్యేటట్టు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కాదు కదా,
దాని జేజం వచ్చినా సరే మెడల్ వంచి హైకోర్టు కాదు సుప్రీంకోర్టుకి వెళ్ళి మా అధికారాలు మేము కాపాడుకొని మేయర్ గారు పాలకవర్గం ఏ నిర్ణయం తీసుకుంటే జనరల్ ఫండ్ మీద పూర్తి అధికారం మాకేముందన్న సంగతి పూర్తి స్థాయిలో తెలియజేస్తాం. రెండోది, ఏదైతే 15 ఫైనాన్స్ డబ్బులు వస్తున్నాయో దాన్ని 30% గవర్నమెంట్ వెనక్కి తీసుకొని మ్యాచింగ్ గ్రాంట్ కింద పూర్తి స్థాయిలో 15 ఫైనాన్స్ వర్కులు అవ్వకుండా చేయడం అన్నది కూడా తప్పు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పీపీపీ పేరుతో 10 వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించింది. దీనిపై పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అందులో భాగంగా సిపిఐ విశాఖ జిల్లా సమితి రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా జగదాంబ కూడలి వద్ద నిరసన తెలిపింది. ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ సిగ్గు అంటూ నినాదాలు చేశారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన వైద్య కళాశాలలన్నింటినీ ప్రభుత్వమే నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. పీపీపీ పేరుతో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటుపరం చేసి పేద రోగులు, విద్యార్థులకు వైద్యాన్ని, విద్యను దూరం చేయడం అత్యంత దుర్మార్గమని అన్నారు. మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే నడపాలి. అధికార విధానాలు నశించాలి. కూటమి ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలు నశించాలి. ఏవైతే కొత్త జిల్లాలు ఏర్పడ్డాయో, కొత్త జిల్లాలో జిల్లాకు ఒక నూతన మెడికల్ కళాశాలలు ప్రారంభించింది. అందులోని కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. తగిన నిధులు కేటాయించకపోవడం వలన సకాలంలో నిర్మాణాలు పూర్తి కాలేదు. ఒక 5 కళాశాలలకి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అనుమతులతోని కళాశాలలు ప్రారంభమయ్యాయి. అక్కడ విద్యని సామాన్య ప్రజలకు అందుతూ ఉందో. అందులోని మన ఉమ్మడి జిల్లాలో పాడేరు ఒకటి. పాడేరులో మెడికల్ కళాశాల అన్నది చిన్న విషయమేం కాదు. గిరిజనులకి వైద్య విద్యను దగ్గర చేయడానికి అది ఉపయోగపడుతుంది, ఎంతో దోహదపడుతుంది. అటువంటి వాటిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అది కూటమి ప్రభుత్వం, పీపీపీ మోడ్లోని మేము చేస్తామని చెప్పని అంటున్నారు. అంటే ప్రభుత్వం దగ్గర ఒక వైద్య కళాశాల నిర్మాణానికి 300 కోట్లు ఖర్చు అవుద్దట. అంటే ప్రభుత్వం దగ్గర 10 వైద్య కళాశాలలు అనుకుంటే 3000 కోట్లు డబ్బులు లేవంట. ఈరోజు మన దగ్గర ఏదైతే గూగుల్ డేటా సెంటర్ పెడుతున్నారో దానికి 22,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి. అంటే పెట్టుబడిదారులకి ప్రజల సంపదను దారాదత్తం చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి. కానీ ప్రజలకి, సామాన్య ప్రజలకి, పేదలకి వైద్యాన్ని అందించే, లేకపోతే పేద పిల్లలు వైద్య విద్యను అభ్యసించే అవకాశం ఉన్నటువంటి దానికి 3,000 కోట్లు పెట్టడానికి డబ్బులు లేవు. ఇప్పుడు మనం చూసాం, గంగవరం పోర్టు 33 సంవత్సరాలకి పీపీ మోడ్లోనే ఇచ్చారు. అలాంటిది ఈరోజున అది మొత్తం అదానికి అమ్మేశారు రాష్ట్ర ప్రభుత్వ వాటాతో కలిపి. పీపీపీ మోడ్లో ప్రారంభమైన ఏ ప్రాజెక్ట్ అయినా 33 సంవత్సరాల లీజ్ పీరియడ్ అయిపోయిన తర్వాత, ఒప్పంద కాలం అయిపోయిన తర్వాత ప్రభుత్వానికి దాఖలు పడింది ఒక్క ప్రాజెక్టు చెప్పండి? ఒక్క ప్రాజెక్ట్ లేదు. అంటే పూర్తిగా ప్రజల ఆస్తుల్ని, ప్రజల సంపదని ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టేటటువంటి పద్ధతిలోనే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అందరి సహకారాలతో నగరాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని నగర మేయర్ వెంపటాపు విజయలక్ష్మి పేర్కొన్నారు. ఆమె అధ్యక్షతన ఈరోజు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలను సభ్యులు సభ దృష్టికి తీసుకుని వచ్చారు. వాటికి అధికారులు సమాధానమిచ్చారు. 17 అజెండా అంశాలను 4 అనుబంధ అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి మేయర్ విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ ఈరోజు కౌన్సిల్ సాధారణ సమావేశంలో పలు అంశాలను చర్చించి ఆమోదం తెలపడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో 17 అజెండా అంశాలు, 4 అనుబంధ అంశాలు పొందుపరచడం జరిగిందని ఆమె తెలిపారు. వివిధ అంశాలపై చర్చించడం జరిగిందన్నారు. అలాగే నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు 70% పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. సచివాలయాలలో ఇన్ఛార్జీలు ఉండటం వల్ల పౌర సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సభ్యులు చెప్పారని అన్నారు. ఈ విధానంలో మార్పు తీసుకుని రావాలని అధికారులకు చెప్పామని అన్నారు. ఇప్పటికే 50 డివిజన్లోనే ఎంఈ గారిని కోరుతున్నాను. ఎన్ని వర్కులు పెండింగ్లో ఉన్నాయి, ఎన్ని వర్కులు మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము, ప్రారంభోత్సవం చేసుకుంటే ఎన్ని వర్కులు ఉండిపోయాయి, ఎన్ని వర్కులు ఎస్టిమేషన్ వేసాము డివిజన్లో, ఎస్టిమేషన్ వేసినవి ఎన్ని టెండర్ పిలవడం జరిగింది, ఎన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది, ప్రారంభోత్సవం తర్వాత ఎన్ని పెండింగ్ ఉన్నాయో వివరాలు అవుతున్నాను. ఎస్టిమేషన్ వేసారా, టెండర్ పిలిచారా, నా గురించే కాదండి,
సో ఉన్న వాళ్ళతోనే మనం పని చేయించాలి, ఇన్ఛార్జ్ అరేంజ్మెంట్స్ చేయించాలి. ఇప్పుడు ఇవాళ చూస్తే GSWS డిపార్ట్మెంట్ సర్వేలు చాలా జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఫీల్డ్లోనే వెళ్ళాలి, ఫీల్డ్లో తిరిగి చేయాల్సింది. ఒక ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉంటాడు, ప్లానింగ్ కానీ ఎవరికి తగిన పని వాళ్ళకి ఉంది. సో వచ్చిన పబ్లిక్ వెళ్ళిన వెంటనే అందరూ సచివాలయ సిబ్బంది అందరూ సీట్లో కూర్చోవాలి ఉండడం కరెక్ట్ కాదు, అది అవ్వదు కూడా. ఎందుకంటే ఫీల్డ్ ఒక పక్క డిపార్ట్మెంట్ పనిచేయాలి, ఒక పక్క GSWS డిపార్ట్మెంట్ పనిచేయాలి. కాబట్టి ఆ పరిస్థితి ఉంది. కాబట్టి రిక్రూట్మెంట్ అయినంత వరకు మనం ఏం చేయలేము, ఇన్ఛార్జ్ అరేంజ్మెంట్స్ చేయడం తప్ప. ఎవరైనా పని చేయట్లేదంటే చెప్పండి, మేము కూడా రోజుకి వారానికి 5-6 సచివాలయాలు నేను కూడా వెళ్ళి ఇన్స్పెక్ట్ చేస్తున్నాను. సాధారణ సమావేశం ఎజెండాలోని 17 అంశాలను జత చేయడం, అలాగే దానికి అనుబంధ ఎజెండాలోని 4 అంశాలను జత చేయడం జరిగింది. అన్నింటిని కూడా సభ్యులు ఆమోదించారు. అలాగే కార్పొరేటర్లు వార్డుల్లోని పలు సమస్యల మీద అధికారులను అడగడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే వాటరు, శానిటేషన్, అలాగే సచివాలయాలని ఫిట్మెంట్స్ ఉండటం లేదని అధికారులు అడగడం, దాని మీద కూడాను అధికారులు దృష్టి పెడతామని చెప్పారు. అలాగే వాళ్ళు ముఖ్యంగా నగరంలోని 70% పూర్తి అయ్యాయి పనులు, అలాగే 1% కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే LRS ద్వారా అవకాశం వచ్చింది కావున ఈ అవకాశాన్ని కూడా అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. విజయనగరంలోని అందరూ సహాయ సహకారాలతో అభివృద్ధి పనులు జరగాలని కోరుకుంటూ నాకు ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం పేరును వికసిత భారత్ రోజ్గార్ ఆజీవికా హామీ మిషన్ గ్రామీణ్గా మార్చడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ముఖ్యంగా 5 వామపక్ష పార్టీలు ఈ నెల 22వ తేదీన దేశవ్యాప్త నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నాయి. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి వాజీవన్ న్యూస్కు తన స్పందన తెలియజేశారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పు నిర్ణయం కేవలం రాజకీయపరమైనది కాదని, ఇది భారత చరిత్రను, మహనీయులను అవమానించడమేనని అభిప్రాయపడ్డారు. పేదల ఆర్థిక భరోసాను దెబ్బతీసే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కానీ లేకపోతే యూపీఏ ప్రభుత్వం కానీ దయాధర్మంతో ఇచ్చింది కాదు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సామాన్య ప్రజలు ఆకలి చావులతో మరణించేటటువంటి పరిస్థితి వచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని నివారించాలంటే ప్రభుత్వమే ఉపాధి హామీ తీసుకొని రావాలని చెప్పని డిమాండ్ చేసి పెద్ద ఎత్తున వామపక్షాలు, ఇతర సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళన చేసిన నేపథ్యంలోనే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యూపీఏ ఒకటి ప్రభుత్వం తీసుకొని వచ్చింది. దానివల్ల చాలా ఉపయోగపడింది. ఈరోజు నిర్మలా సీతారామన్ గారు కూడా పేరు మార్చడం వలన, ఈ పథకం వలన చాలా అనేక మందికి లబ్ధి చేకూరుతుందని చెప్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లెక్కలు తీయండి. ఉపాధి హామీ చట్టానికి కేటాయించినటువంటి నిధులు బడ్జెట్లో సంవత్సరం తగ్గిస్తూ వచ్చి ఎక్కువ మందికి దీనివల్ల ఉపయోగం దొరుకుతుందని ఎలా చెప్తారు? ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో, నిర్మలా సీతారామన్ గారు ఏదైతే చెప్తున్నారో అన్ని అబద్ధాలు తప్ప మరొకటి కాదు. 60 రూపాయలు, $1 ఖరీదు 60 రూపాయలు ఉన్నప్పుడు మేము దాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఈరోజు 91 రూపాయలకి డాలర్ వెళ్ళిపోతే తలెత్తుకొని గట్టిగా ధైర్యం చేసి దీనివల్ల ఈ దేశ ప్రజలకు ఉపయోగం జరిగిందని చెప్పిన మాట చెప్పలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు ఉపాధి హామీ పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టం అనేది పేరు తీసేసి, చట్టం అయితే హక్కు ఉంటుంది, చట్టం అన్నది లేకుండా పథకం అనంటే పథకం ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు. కాబట్టి ఆ స్థితిలోకి దాన్ని తీసుకొచ్చి భవిష్యత్తులో సామాన్య ప్రజలకి, అందులోని గ్రామీణ ప్రాంత పేదలకు ఉపయోగపడే ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్చి మహాత్మా గాంధీ పేరు తీసేసి కొన్నాళ్ళకి గ్రామీణ పేదలకి అది లేకుండా చేసేటటువంటి, ఉపాధి లేకుండా చేసే పథకం తప్ప మరొకటి కాదు. ఆ పద్ధతిలోనే వెళ్తుంది. దీని మీద 22ని దేశవ్యాప్తంగా వామపక్షాలు, ఇతర సంఘాలు అన్నీ కలిపి పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పరిపాలనా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువయ్యేలా చేయాలని కోరారు. అలాగే జిల్లాల వారీగా అభివృద్ధి పనులపై పూర్తి స్థాయిలో నివేదికలు అందజేయాలని అన్నారు. అధికారులు సమైక్యంగా కలిసి పనిచేస్తే ఫలితాలు వస్తాయని అన్నారు. అందరి కృషి వలన బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు మనకు దక్కిందని, అందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐఏఎస్, ఐపీఎస్, ఇతర శాఖాధికారులను అభినందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
ఈరోజు కొంతమంది రికగ్నైజ్, జనరల్గా నేను ఈ అవార్డ్స్ ఎప్పుడు తీసుకోలేదు. కొన్ని ఫారిన్ యూనివర్సిటీస్ కూడా పిహెచ్డి ఇస్తా ఉంటే, ఆనరీ డాక్టరేట్ ఇస్తా ఉంటే నేను పొలైట్గానే రిఫ్యూజ్ చేశాను. ఈరోజు కేశవ్ గారు చెప్పిన దానికి రెఫరెన్స్ చూస్తే ఎంటైర్ క్రెడిట్ గోస్ టు నా కొలీగ్స్, ఏదర్ కలెక్టరేట్లు కానీ, మీరు కలెక్టర్స్ కానీ, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కానీ, ఈ పక్కండే మినిస్టర్స్ అండ్ సీనియర్ సెక్రటరీస్ ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 14-19 ఫస్ట్ టైం సెకండ్ వచ్చాం. ఇయర్ ఒకే ఎప్పుడైతే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ప్రొసీజర్స్ మారుస్తున్నాము, అట్లా వాళ్ళు కూడా మార్చి మళ్ళీ ఇండస్ట్రియలిస్టు అడిగారు. అవన్నీ ఎవరిని అడిగినా కూడా మళ్ళీ దాన్ని అడాప్ట్ చేసుకొని మళ్ళీ మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 వచ్చాం. ఇప్పుడు మనం గేర్ మార్చాం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని పెట్టాం. దీంట్లో వాళ్ళు ఇచ్చింది కూడా మీరు చూస్తే 25 పాలసీస్ ఇక్కడే ఉన్నాడు యువరాజ్, అండ్ ఆల్సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ హెడ్స్ ఇక్కడ ఉన్నారు, సెక్రటరీస్ ఉన్నారు. మెజారిటీ కేమ్ ఫ్రమ్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ పాలసీస్ అన్ని. ఐ రియలీ అప్రిషియేట్ దెమ్. వాట్ ఆర్ ఆల్ ది రిక్వైర్డ్ పాలసీస్ 18 monthsలో 25 పాలసీలు తీసుకొచ్చాం మనం. ఐ కంగ్రాచులేట్ దెమ్, వన్ ఆఫ్ ది బెస్ట్ వర్క్. రెండో చేస్తారని నమ్మకం ఉందా అని అడిగితే 45 ఏళ్ళుగా నేను రాజకీయాల్లో ఉన్నాను, ఇప్పుడు నేను పారిపోలేను, డెఫినెట్గా రివైవ్ని ప్రయత్నం చేస్తానని ఆ రోజు చెప్పాను. ఈ సైడ్ ఉండే వాళ్ళందరినీ ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు మేము ఉంటే, లోకేష్ గారిని 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువగడంలో చెప్పి మా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం. ఇక్కడుండే ఇండస్ట్రీస్ 2 మినిస్టర్స్ని, I&I మినిస్టరు, టూరిజం మినిస్టరు, ఎక్కడైతే ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయో అవన్నీ కలిపి ఆయన కోఆర్డినేటర్ చైర్మన్గా పెట్టాం. విజయనగరం నగరపాలక సంస్థ సాధారణ సమావేశంలో ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఎస్వివి రాజేష్ అధికారులపై దుమ్మెత్తిపోశారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు కౌన్సిల్ సభ్యులకు తెలియకుండా ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. దానికి సంబంధించి అధికారం మేయర్కు పాలకవర్గానికి పూర్తి స్థాయిలో మాట్లాడే అర్హత ఉందని అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా 30% తిరిగి వెనక్కి పంపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ మళ్లీ కౌన్సిల్ ఏర్పాటు చేసుకుంటే సంబంధిత జీవోలన్నీ కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. సిఐటియు 18వ అఖిల భారత మహాసభల ప్రచార గీతాల సీడీ ఆవిష్కరణ జగదంబ సిఐటియు కార్యాలయంలో జరిగింది. స్టార్ మేకర్ ఎల్ సత్యానందన్, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ నెల 31వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు విశాఖ వేదికగా జరిగే సిఐటియు జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ మహాసభల ప్రచార నిమిత్తం ప్రజా నాట్య మండలి, రాష్ట్ర కమిటీ, ఉద్యమ కెరటాలు, కార్మిక గీతాలు సీడీని రూపొందించడం అభినందనీయమని అన్నారు. చేయూతనిస్తున్నారు. ఆ ఆల్ ఇండియా మహాసభల సందర్భంగా ఉద్యమ కెరటాలు అనే కార్మిక గీతాల ఆవిష్కరణ సత్యానందం గారు చేశారు. దీంట్లో రచయితలందరూ కూడా వాళ్ళు పాటలు రాసిచ్చారు. మన ప్రజానాట్య మండలి బాణీలు కట్టింది. అలాగే గాయకులందరూ కూడా పాటలు పాడారు. వీళ్ళంతా కూడా సమాజ ప్రయోజనం కోసం ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ఈ కార్యక్రమం చేశారు. వీళ్ళందరికీ కూడా సిఐటియు రాష్ట్ర కమిటీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. సిఐటియు పనిచేసేది దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం కోసం, ప్రజల కోసం, రైతుల కోసం, వ్యవసాయ కార్మికుల కోసం, కౌలు రైతుల కోసం. ఈ పాటలన్నీ కూడా ఇవాళ కార్మిక వర్గం, ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యల మీద. ఇప్పుడు డిసెంబర్ 31వ తేదీ నుండి జనవరి 4వ తేదీ వరకు జరగబోయే అఖిల భారత మహాసభలు నిర్వహిస్తున్నటువంటి మన సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ముందుగానే తెలియజేస్తున్నాను. అభినందనలు కాదు. ఎందుకంటే ఎవరి గురించి అయితే శ్రామికుల గురించి కంకణం కట్టుకొని సోదరీమణులు ఎవరైతే
ఈ సఫరర్స్ ఉన్నారో వాళ్ళ గురించి కండక్ట్ చేస్తున్నటువంటిది. తర్వాత ఏంటంటే మొత్తం ప్రజలందరికీ కూడా ఈ మహాసభల గురించి తెలియజేయడం కోసం చాలా పెద్ద ఎత్తున జరగబోయే ఈ కార్యక్రమం గురించి చాలామంది శ్రమిస్తున్నారు వెనకాల. ఈ సందర్భంగా ఇందులో ఈ సాంస్కృతిక విభాగం చేస్తున్నటువంటి కార్మిక గీతాలు అంటే ఉద్యమ కెరటాలు కార్మిక గీతాల ఆవిష్కరణ ఈరోజు జరిగింది. దీనికి కంటిన్యూషన్ అప్పుడు జరగబోతున్నటువంటి త్వరలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలంటే ఇది కేవలం ఒక వర్గానికి సంబంధించింది కాదు, ఇది అందరికీ సంబంధించినటువంటిది, ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూ. మీరందరూ ఇక్కడ ఎక్కడెక్కడ లోతుపాతులు ఉన్నాయో, ఎవరు ఎక్కడెక్కడ ఏ ఏ లోపాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ పర్ఫెక్ట్గా జరుగుతుందో అవన్నీ మీరు తెలుసుకొని మనల్ని మనం కూడా సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఒక వర్గం. నగరంలోని సిటీ బస్టాండ్ ప్రాంతంలో ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్గశిర మాసం 4వ లక్షవారం కావడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. ఆలయ ధర్మకర్త గాయత్రి శర్మ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. మార్గశిర మాసం ప్రతి లక్షవారం అమ్మవారికి విశేష పూజలు చేయడం జరుగుతుందన్నారు. అమ్మవారిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని తెలిపారు. నమః. మార్గశిర మాసోత్సవాల్లోనే 4వ లక్షవారం నాడు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయండి. అలాగే ఈ యొక్క మార్గశిర మాసోత్సవాలు 4వ కార్యక్రమం 4వ రోజు 4వ లక్షవారం నాడు పూజా కార్యక్రమాలు ఉదయం నుంచి అమ్మవారికి విశేషంగా పంచామృత అభిషేకాలు, అలాగే సుగంధ ద్రవ్యాలు, పసుపు, కుంకుమ, గంధం, విభూతి, సెంటు, లవండరు వీటిలన్నిటితో కూడా చక్కగా అభిషేకాలన్నీ జరుగుతున్నాయి. అలాగే రేపు అమావాస్య శుక్రవారం మార్గశిర మాసం ప్రతి ఒక్కరూ కూడా ఆడవాళ్ళందరూ కూడా అమ్మవారికి ఇంట్లోని పసుపు కుంకుమ ఒక బిందెడు నీళ్ళు దానికి పసుపు కొమ్మ ఒకటి కట్టేసి తీసుకొచ్చి రేపు అమ్మవారికి అభిషేకం చేస్తే చాలా విశేషమైన ఫలితం వస్తుంది. శనివారం నాడు అమ్మవారికి చండీ హోమం, అలాగే మధ్యాహ్నం 2:30 నుంచి సారి పెడుతున్నారు అమ్మవారికి. ఈ సారి ఊరేగింపులో కూడా కోలాటం కూడా జరుగుతుంది. అందరూ వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కాగారని చెప్పి కోరుకుంటున్నారు. అలాగే 25వ తారీఖు నాడు అమ్మవారికి కుంభాభిషేకం చేస్తున్నాము. ఈ యొక్క కుంభాభిషేకం విశేషత ఏమిటంటే ప్రతి ఈ 4 వారాలు చేసేటువంటిది అంతా కూడా 5వ లక్షవారం కూడా అమ్మవారికి చెయ్యాలి. అందరూ కూడా చేసుకుంటే చాలా మంచిది, చెయ్యాలి. కనుక 5వ లక్షవారం నాడు అమ్మవారికి చల్లదనానికి కుంభాభిషేకం చేస్తున్నాం. ఈ కుంభాభిషేకంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలుగా అని చెప్పి కోరుకుంటున్నారు. స్త్రీల చేత అన్నంతో పూజా కార్యక్రమం అవుతుంది. అన్నంతో పూజ అయిన తర్వాత అమ్మవారికి పట్టు వస్త్రాలు కట్టి బూరులతో అభిషేకం చేసి ఒక 108 మంది ముత్తైదులకి భోజనాలు పెట్టి అమ్మవారి యొక్క ఈ నెలలు పూజ చేస్తున్నట్టు పసుపు, కుంకుమ, గాజులు, అమ్మవారి యొక్క జాకెట్ మొక్క, అమ్మవారి యొక్క ప్రతిమ లేదంటే అమ్మవారి యొక్క ఫోటో కూడా ఇవ్వడం జరుగుతుంది. సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిదని ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. సీతమ్మధార బీజేపీ కార్యాలయంలో ఆయన 17 మంది లబ్ధిదారులకు సుమారు 10 లక్షల రూపాయలు విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను అందిస్తున్నట్లుగా చెప్పారు. 10 లక్షల రూపాయల వరకు వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఈ హాస్పిటల్ బిల్స్ ఎక్కువైపోయి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో వారు మా దగ్గరికి వచ్చి వాళ్ళ బిల్స్ ఒరిజినల్ బిల్స్ అన్నీ కానీ సబ్మిట్ చేస్తే అవి తీసుకుని వెళ్ళి మళ్ళీ సీఎం గారి దగ్గరికి వెళ్ళి దాంట్లో ఎంతో కొంత రిలీఫ్ కింద వీరికి ఇవ్వటం జరిగింది. టోటల్గా ఇవాళ 17 మందికి 9,99,000 రూపాయలు
ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులు కూడా పార్టిసిపేట్ చేశారు. ఇంకా ఫ్యూచర్లో ఎవరికన్నా ఒంట్లో బాగోక ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళు ముందుగానే ఎస్టిమేషన్, హాస్పిటల్లో ఇంత ఖర్చు అవుతుందని చెప్పి ఎస్టిమేషన్ కనుక తీసుకుని వస్తే వాళ్ళు డబ్బులు అవ్వక్కర్ లేకుండా అది ఎల్ఓసి అని ఇస్తాము. ఎల్ఓసి అంటే లెటర్ ఆఫ్ క్రెడిట్, డైరెక్ట్గా హాస్పిటల్కే ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి పేషెంట్ ఎవరు డబ్బులు పెట్టక్కర్ లేకుండా ట్రీట్మెంట్ చేసుకునే దానికి అవకాశం ఉందని చెప్పి తెలియచేసుకుంటున్నాను. విశాఖపట్నం అత్యంత అద్భుతంగా ఎవరు కూడా ఊహించినటువంటి విధంగా కూడా జరగబోతోంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అట్లాగే తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే లోకేష్ గారు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, ఈ మూడు పార్టీల కలయిక ఒక అద్భుతమైన కలయిక. అందులోనూ ముఖ్యంగా విశాఖపట్నము చాలా డెవలప్ చేసే పరిస్థితుల్లో సుమారు ఇప్పుడు మొన్నే మనకి ఏదైతే ఇన్వెస్టర్స్ సదస్సు జరిగిందో దాంట్లో 13,25,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ పెడతామని చెప్పి ముందుకు వచ్చిన సంస్థలు ఉన్నాయి. అంటే సుమారు 1,00,000 మందికి మనకి ఇక్కడ విశాఖపట్నంలో ఒక్క కంపెనీ ద్వారా డైరెక్ట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చేదానికి అవకాశం ఉంది. నగరంలోని యేసు ప్రేమాలయంలో పాస్టర్ అలజంగి రవికుమార్ ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. విభిన్న ప్రతిభావంతులకు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వరూప్, అలజంగి రవికుమార్లు మాట్లాడుతూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఏటా క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. పేదవారికి సహాయం చేయాలనే ఆలోచన ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. విభిన్న ప్రతిభావంతులు ఏ విషయంలో కూడా తక్కువ కాదని, వారి మనోధైర్యం వారిని ముందుకు నడిపిస్తుందని అన్నారు. క్రిస్మస్ వేడుకలు పురస్కరించుకొని ఈరోజు యేసు ప్రేమాలయం సంఘంలో సంఘ కాపర్లు రవి పాస్టర్ గారి ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ క్రిస్మస్ నిర్వహించడం జరిగింది. ఈ ఫ్రెండ్స్ క్రిస్మస్లో స్పెషల్లీ డిజేబుల్డ్ పీపుల్ మధ్యన ఈ క్రిస్మస్ వాళ్ళ మధ్యలో జరగడం జరిగింది. వాళ్ళకి బట్టలు అలాగే బెడ్షీట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి కూడా ఈ క్రిస్మస్లో పండగ వాతావరణం నింపాలనే సదుద్దేశంతో యేసు ప్రేమాలయ సంఘ సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రిస్మస్ కార్యక్రమము విజయనగరం యేసు ప్రేమాలయంలో జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమము. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఎవరైతే నెగ్లెక్టెడ్, విడిచిపెట్టబడిన వారు ఉన్నారో, ఎవరు పట్టించుకొని వారు ఉన్నారో వారిని ప్రేమించారు. ఆ క్రిస్మస్ అర్థం ఏంటంటే ఆయన అంటారు, నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు ఆహారం పెట్టలేదు, నేను చెరలో ఉన్నాను, పరామర్శించ రాలేదు, నువ్వు రోగినై ఉన్నాను, మీరు నన్ను పట్టించుకోలేదు అంటారు. ప్రభు నువ్వు ఇప్పుడు అలా ఉన్నావు అని అంటే ఆయన అన్నారు, మీలో అల్పులైన మీలో సహోదరులు ఒకరు చేస్తే నాకు చేసినట్లు అని చెప్పారు. ఆ విషయాన్ని యేసు ప్రేమ సంఘంలో చెప్పినప్పుడు సభ్యులందరూ ఆ విషయానికి రెస్పాండ్ అయ్యి చేద్దామని చెప్పి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరిగింపబడుతుంది. ఇది విజయనగరం, అలాగే ఈ యొక్క శ్రీకాకుళం, మన్యం జిల్లా, యొక్క విశాఖపట్నం జిల్లా నుండి అనేక మంది సహోదరులు, దివ్యాంగులు అలాగే ఆ యొక్క క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించాలి మేము ఆశతోనే మేము ఈ దినాన్ని వారిని ఆహ్వానించాం. వారందరూ రావడం జరిగింది. ఇది మాకెంతో శుభదినం. ఉత్తరాంధ్ర తారాగణంతో రూపుదిద్దుకుని ఈ నెల 13వ తేదీన థియేటర్లో రిలీజ్ అయిన ఎవడి సినిమాకు వాడే హీరో చలనచిత్రం జగదాంబ కాంప్లెక్స్ శారదా థియేటర్లో 6 రోజుల పాటు ప్రదర్శితమైంది. ఈ నేపథ్యంలో చిత్రం యూనిట్ విజయోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా సామాజిక విశ్లేషకుడు సన్మూర్తి, ఫిల్మ్ డైరెక్టర్ దివాకర్లు మాట్లాడారు. పరిమిత బడ్జెట్తో రూపొందించిన ఈ చిత్రం అంచనాలకు మించి ప్రేక్షకాదరణ పొందడం ఆనందంగా ఉందని అన్నారు. లోకల్ టాలెంట్ను ప్రోత్సహిస్తూ రాబోయే రోజులలో ఇలాంటి చిత్రాలు నిర్మించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఆరు రోజుల పాటు ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ముఖ్యంగా జగదాంబ కాంప్లెక్స్లోని శారద థియేటర్లో నిర్వహించినటువంటి ఈ సినిమాకి అందరూ కూడా చాలా పెద్ద సంఖ్యలోని ప్రేక్షకులందరూ విచ్చేసి ఈ సినిమాని ఆదరించారు. ఉత్తరాంధ్ర వాసులతో నిర్మించినటువంటి ఈ చిత్రం ఇంత విజయవంతం అవుతుందని చెప్పి మేము ఎప్పుడు కూడా ఊహించలేదు. వీరాంజనేయ పిక్చర్స్ బ్యానర్ పైన ఈ పిక్చర్ని రిలీజ్ చేయడం జరిగింది. గౌరవనీయులు పిఏ భాస్కరరావు గారి దర్శకత్వంలో వారు నటనతో పాటు మిగతా విశాఖపట్నానికి చెందినటువంటి అనేక మంది ఆర్టిస్టులు, అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, పాడేరు, ఇతర ప్రాంతాలకు చెందినటువంటి ఆర్టిస్టులు ఇందులో అందరూ కూడా నటించడం జరిగింది. మనందరికీ తెలిసినటువంటి బాదంగిరి సాయి గారు, వాళ్ళ అబ్బాయి, అలాగే నల్లసీను,
తర్వాత మల్లిక మన పక్కనే ఉన్నారు, మల్లిక, వీళ్ళందరూ కూడా ఇక్కడే తారాగణం అందరూ కూడా ఇక్కడ ప్రాంతం వాసులుగా అందరూ కూడా కావడం గొప్ప విశేషం. రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో కూడా విజయవంతంగా అనేక చిత్రాలు పోటీ పడుతున్న సందర్భంలో ఈ చిత్రం ఇంత విజయవంతంగా ఇటువంటి ప్రజాదరణ కోరుకుందంటే మేము ఎంతో గర్వపడుతున్నాము. రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా ఇలాంటి మంచి మంచి చిత్రాలు అనేకం తీసి మరి విశాఖ వాసులకి అదేవిధంగా ఉత్తరాంధ్రకి కూడా అంకితం ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ ఈ ఎవడి సినిమాకు వాడే హీరో చిత్రాన్ని ఆదరించిన ప్రతి ప్రేక్షకులకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవడి సినిమాకు వాడే హీరో ఈ సినిమాకు నేనే హీరో క్యాప్షన్తో విడుదలయ్యి 1 వీక్ అయ్యింది. ఇటు చిత్రాలయ థియేటర్లో ఆడుతుంది, అటు హైదరాబాద్లో ఆడుతుంది, ఇక్కడ శారదా థియేటర్లో వారం రోజులు బట్టి ఆడుతుంది. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసిన సినిమాలే 1-2 రోజుల్లో ఆడి వెళ్ళిపోతుంటే ఒక వారం రోజుల పాటు జగదాంబ కాంప్లెక్స్లో ఆడిన ఘనత మా సినిమాకి అది ఎక్కింది. ఇందులో అందరూ కొత్తవారే. అయితే ఈ సినిమాని బయటకు తేవడానికి, ఈ సినిమాని రిలీజ్ చేయడానికి దుగ్గువలస దివాకర్ గారు ఎంత కష్టపడ్డారో అంత కష్టపడుతూ కళాకారులందరూ కూడా మరి వారి ఏ పనులు ఉన్నా వెళ్తూ ఉంటారు. వారికి వచ్చి సినిమా చూసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానం ద్వారా నిర్వహించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ అన్నారు. వైద్య కళాశాలల పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడం వలన పేద విద్యార్థులు వైద్య వృత్తి కోర్సుకు దూరం అవుతారని అన్నారు. ప్రభుత్వమే వైద్య కళాశాలలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రభుత్వమే వైద్య కళాశాలలను నిర్వహిస్తుందని హామీ ఇచ్చారని అన్నారు. ఇప్పుడు ఆ హామీని మరిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ అశోక్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పీపీ విధానాన్ని, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ వ్యతిరేకిస్తూ ఈరోజు ఆందోళన చేయమని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క కాంప్లెక్స్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారులు రాకముందు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు అధికారులకు వచ్చిన తర్వాత పీపీ విధానాన్ని తీసుకొస్తూ ఉంది. ఈ పీపీ విధానం వలన పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకు దూరం అవుతారు. అలాగనే మెడికల్ చదువుకోవాలని, డాక్టర్ అవ్వాలన్నటువంటి కళ నెరవేరే పాపానికి పోరు. ఈరోజు ఒకవేళ ఈ పీపీ విధానం కొనసాగినట్లయితే వైద్యం కూడా పేదల మధ్యతరగతులకి పిరిమయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలామంది వైద్యాన్ని కూడా దూరం అయ్యే పరిస్థితి ఉంది. ఆనాడు లోకేష్, పవన్ కళ్యాణ్ మేము అధికారులకు వచ్చినట్లయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటు విధానం ఉందో ఆ విధానాన్ని వ్యతిరేకించి పబ్లిక్లోనే మేము హాస్పిటల్ కొనసాగిస్తాం, ప్రైవేటు కాలేజీలు అయితే మేము కొనసాగించమని చెప్పినటువంటి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 17 కాలేజీలని, మెడికల్ కాలేజీలని అప్పనంగా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తా ఉన్నారు. మీరు అప్పచెప్పిన కాలేజీలు ఏవైతే ఉన్నాయో తక్షణమే విరమించుకోవాలి. ప్రైవేటు విద్య పేదలకు దూరం అవుతుంది, మధ్యతరగతులకు దూరం అవుతుంది. కాబట్టి వైద్యం కూడా పేదలకి మధ్యతరగతికి దూరం అవుతుంది. కాబట్టి తక్షణమే ఈ యొక్క విధానాన్ని విరమించుకోమని భారత కమ్యూనిస్టు పార్టీగా హెచ్చరిస్తున్నాం. ఒకవేళ మీరు విరమించుకోకపోతే కలిసి వచ్చిన పార్టీలు కలుపుకొని భారీ ఎత్తున అవసరమైతే సచివాలయాన్ని కూడా ముట్టడించడానికి వెనకంజ వేయమని సిపిఐగా హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం లోక్సభలో బీమా చట్టాల సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. దీనిపై ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఎంప్లాయీస్ యూనియన్ విశాఖ డివిజన్ డాబా గార్డెన్స్, ఎల్ఐసి డివిజనల్ ఆఫీస్ వద్ద భోజన విరామ సమయంలో నిరసన తెలిపింది. పలు బ్యాంకు సంఘాలు ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపాయి. ఈ సందర్భంగా యూనియన్ విశాఖ డివిజన్ కార్యదర్శి వరప్రసాద్ మాట్లాడారు. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్టుగా తెలిపారు. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 100% పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించడం దుర్మార్గమని అన్నారు. ఈ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపైన, అలాగే పాలసీదారులకు అందించాల్సిన సేవలపైన కూడా పడుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 100% ఎఫ్డీఐ బిల్లు ఇన్సూరెన్స్ రంగంలో దాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా లంచ్ డిమార్కేషన్ చేయమని చెప్పేసి మా ఆల్ ఇండియా జాతీయ సంఘం, ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషను, అలాగే బ్యాంక్స్ అసోసియేషన్స్, ఎల్ఐసిలో ఉన్న క్లాస్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్స్ అందరం కలిపి ఈరోజు కేంద్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగా డిమాన్స్ట్రేషన్ చేయాలని చెప్పి నిర్ణయించాయి. అందులో భాగంగా ఈరోజు మేము ఈ లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్ చేస్తున్నాము. ముఖ్యంగా ఎల్ఐసిలో విదేశీ బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు 74% ఉన్నాయి.
74% అలో చేసినా సరే ఇంతవరకు విదేశీ పెట్టుబడులు వచ్చింది ఏమీ లేదు. ఈ దేశానికి కేవలం 32% వచ్చాయి. అలాంటిది ఇప్పుడు 100% పెంచితే ఈ దేశంలో విదేశీ కంపెనీలు వచ్చి పెట్టుబడులు పడతాయని చెప్పేసి మన నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు. కానీ అది శుద్ధ అబద్ధం. విదేశీ కంపెనీలు వచ్చి ఇక్కడున్న సేవింగ్స్ని పట్టుకెళ్ళిపోవడానికి మాత్రమే వస్తున్నాయి. ఆయా దేశాల్లో అక్కడ దివాలా తీసిన కంపెనీలన్నీ ఈ దేశానికి వచ్చి 100% పెట్టుబడులు పెట్టి ఇక్కడున్న ప్రజల పొదుపుని విదేశాలకి ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేయడంలో భాగమే, వాళ్ళకి దోపిడీలో ఇవ్వడానికి చర్యల్లో భాగమే ఈరోజు ఈ ఎఫ్డీఏలో విదేశీ పెట్టుబడుల పెంపు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పబ్లిక్ సెక్టర్స్ని వీళ్ళు ఇట్లా నిర్వీర్యం చేస్తున్నారు. 100% ఎఫ్డీఐ తీసుకొచ్చేసి మొన్నటి వరకు 74%కే మేము చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో 100% ఎఫ్డీఐని తీసుకొచ్చి వీళ్ళు ఒక్కొక్కటి ప్రైవేటైజేషన్ వైపు ముందుకెళ్ళిపోయేటట్టు చేస్తున్నారు. విదేశీ పెట్టుబడులు వస్తే మెల్లిగా ఈ ఇన్స్టిట్యూషన్స్ చక్కగా లాభదాయకంగా ఉన్నటువంటివన్నీ కూడా కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్ళిపోతాయి. వీటికి చాలా ఆస్తులు ఉన్నాయి, వీళ్ళు ఇచ్చినట్లు వనరులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, పాలసీస్ ఉన్నాయి, ప్రజల సొమ్ము ఇదంతా. అది వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు చెప్పినట్లుగా నడుచుకోవటం జరుగుతుంది. ప్రజలకి హితంగా అయితే ఉండదండి. కాబట్టి పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్గా మేము కూడా దీన్ని ఎదురుస్తున్నాం. ఒక్కటొక్కటిగా నిర్మలా సీతారామన్ గారు అటువైపు స్టెప్స్ వేస్తున్నారు. బ్యాంకులు కూడా మర్జీ చేస్తూ వాటిని లేపేస్తూ ప్రైవేటైజేషన్ వైపు అడుగులు వేస్తున్నారు. సో వీళ్ళకి ఈరోజు ఎల్ఐసి ఎంప్లాయీస్కి ఇక్కడ చేసుకుంటున్న కార్యక్రమానికి మేము ఫ్రెటర్నల్ సపోర్ట్ ఇవ్వడానికి ఇక్కడికి విచ్చేస్తున్నాం. స్టేట్ బ్యాంక్ నుంచి మేము కొంతమంది ఉద్యోగస్తులు అందరం అన్ని చోట్ల ఇస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఆమె కళ నెరవేరింది. ఆమె కృషి జీవిత చక్రాన్ని మరో మలుపు తిప్పింది. 10 మందిని గమ్యానికి చేర్చే చక్రాన్ని చేతికి అందించింది. ఆర్టీసీలో డ్రైవర్గా ఉద్యోగాన్ని సాధించేందుకు ఆమె చేసిన కృషి మరెంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. విజయనగరం పట్టణం గాజుల రేఖకు చెందిన ఎస్ గీత పురుషులకు దీటుగా తాను పనిచేయాలనే సంకల్పంతో తన చదువుకు తగ్గ వృత్తిని ఎంపిక చేసుకుని ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రజా రవాణా చేస్తున్న ఏపీఎస్ఆర్టీసీలో ఇచ్చే డ్రైవర్ల శిక్షణలో చేరి శిక్షణ పొందుతుంది. భర్త కుటుంబ సభ్యుల సహకారంతో శిక్షణ పొందుతున్న విషయం తెలుసుకున్న గీతను వాజీ న్యూస్ కలిసి ఆమె సంకల్పం, కఠోర శ్రమకు గల కారణాలపై ఆరా తీసింది. ఆర్థికంగా వెనుకబడి ఉన్న కుటుంబానికి అండగా ఉండాలని, ఆర్టీసీ డ్రైవర్ అవ్వాలనే చిరకాల కోరిక తీర్చుకోవాలని ప్రజా రవాణా చేస్తున్న ఆర్టీసీపై ఆసక్తి కనబరిచిన గీత వాజీ వన్ న్యూస్కి తెలిపారు. కృషి పట్టుదల ఉంటే ఎంతటి సంకల్పాన్నైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు. ఆదర్శ మహిళ గీత. హెవీ డ్రైవింగ్ శిక్షణ ఇస్తున్న ఇన్స్ట్రక్టర్ రాజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా డ్రైవర్లకు శిక్షణ ఇస్తామని, ఇప్పటి వరకు 25 బ్యాచ్లకు శిక్షణ ఇచ్చామని, మొట్టమొదటిసారిగా ఈ నెల 11వ తేదీన ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గీతకు శిక్షణ వచ్చారని అన్నారు. శిక్షణలో మగవారితో దీటుగా మెలకువలు నేర్చుకుంటూ శిక్షణ తీసుకుంటున్నారని అన్నారు. ఆమె ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది శిక్షణ తీసుకొని ఆర్టీసీలో చేరి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించారని కోరారు. గీత అండి, మాది విజయనగరం గాజుల రేగ ఆల్మాల్పల్లి మాది. ఫస్ట్ నుంచి నాకు డ్రైవింగ్ అంటే ఇంట్రెస్ట్. మా పెదనాన్నగారు కొంచెం ప్రోత్సహించేవారు, అతను చనిపోయారు. నాకు ఇది చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ దీని మీద, దీంట్లో కళ నాకు డ్రైవింగ్ చేయాలని. అందుకని క్లాస్లో ఉన్న అందరికీ ఇబ్బందులు ఉంటాయి కదా సార్. ఒక ఆర్టీసీ డ్రైవర్ కాదు ఇంకేదైనా మీరు ఎందుకు ఎంచుకోరు? అసలు ఏం చదువుకున్నారు మీరు? నేను 10th చదివాను సార్. నాకు ఇది ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ డ్రైవింగ్ అండ్ ఫీల్. అందుకనే మా చిన్నప్పుడు మా పెదనాన్న కొద్దిగా బాగా ప్రోత్సహించేవారు. అతను చనిపోయిన తర్వాత మా ఆయన సపోర్ట్తో వచ్చాను సార్. 2 పిల్లలు సార్, పాప బాబు. వాళ్ళు ఏం చేస్తున్నారు? పాప 3వ క్లాస్ చదువుతుంది, బాబు చిన్నోడు సార్ అంగన్వాడికి వెళ్తాడు. బాగా చదివించుకోవాలని సార్ అని అందులోకి వచ్చాను సార్. సార్ బాగా నేర్పిస్తున్నారు సార్. ఎన్ని రోజులు సెక్షన్ జాయిన్ అయ్యి? 11వ తారీఖున జాయిన్ అయ్యాను సార్. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వచ్చాను సార్. ఇక్కడికి అయ్యింది సార్. మామూలుగా బండి తీయడం నేర్పించారు సార్. ట్రాఫిక్ బుక్స్ అవి ఉన్నాయి సార్ చదువుకోవడానికి, అవి ఇచ్చారు. తర్వాత సార్ ఇది నేర్పిస్తున్నారు. వరలక్ష్మి మేడం బాగానే ప్రోత్సహించారు. తర్వాత డిఎం సార్ కూడా బండి తాలూకి ఇంజిన్ గురించి వాటి గురించి డిఎం సార్ మొన్న క్లాస్ ఇచ్చారు. మన రాష్ట్రంలో 2020 సంవత్సరంలో మొదలు పెట్టారు సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు 24 బ్యాచీలకి అంటే 384 మందికి డ్రైవర్స్కి కంప్లీట్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది.
ఆ 384 మంది డ్రైవర్స్లో 190 మంది మన ఆర్టీసీలోనే ఆన్ కాల్ డ్రైవర్గా పనిచేస్తున్నారు సార్. ప్రస్తుతం ఇది 25వ బ్యాచ్కి 16 మంది. మరి ఈ బ్యాచ్లో ఏంటంటే మన దగ్గర ట్రైనింగ్ రావాలి అంటే లైట్ వెహికల్ లైసెన్స్ తీసుకొని 1 సంవత్సరం అయి ఉండాలి క్యాండిడేట్ ఉంటే మన దగ్గర రావడానికి ఎలిజిబుల్. మరి ఇక్కడ ఏంటంటే ఒక బ్యాచ్కి 16 మందికి మాత్రమే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మొన్న 6వ నెల నుంచి ఆన్లైన్ చేశారు సార్ డ్రైవింగ్ స్కూల్లో. ప్రతిరోజు క్యాండిడేట్ 2 సార్లు 90 వేయాలి, 2 సార్లు ఓటీపీ చెప్పాలి. చెప్తేనే అది ఆన్లైన్లోనే మనకు సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ ఇష్యూ అయితేనే మనకి క్యాండిడేట్కి హెవీ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది సార్ జరుగుతుంది. ఒకసారి మరి ఈ 25వ బ్యాచ్కే ఈ గీత అనే ఆవిడ మొట్టమొదటి మహిళ మన డ్రైవింగ్ స్కూల్కి మాత్రం. ఇంతవరకు మహిళ లెవెల్ రాలేదు. అది సార్ 4వ బ్యాచ్ వరకు 384 మంది మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు సార్. దాంట్లో 190 మంది వరకు మన 4 డిపోలు విజయనగరం, ఎస్కోట, సాలూరు, పార్వతీపురం ఈ డిపోల్లోనే ఆన్ కాల్ డ్రైవర్లుగా పనిచేయడం జరుగుతుంది సార్. మిగతా వాళ్ళు బయటనే పనిచేయడం జరుగుతుంది. అది సార్. విశాఖపట్నం 1 టౌన్ బురుజుపేటలో కొలువై ఉన్న భక్తుల పాలిట ఎలవేల్పు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసం ఆఖరి గురువారం పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తులకు ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. పూజలు, అభిషేకాల అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ నెల 25వ తేదీన క్రిస్మస్ని పురస్కరించుకొని ఈరోజు స్థానిక అశోక్ బంగ్లాలో తొలిసారిగా మినీ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిన్నారులతో కేక్ కటింగ్ చేయించి మినీ క్రిస్మస్ వేడుకలను ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ప్రారంభించారు. భారతదేశంలో కులమతాలకు అతీతంగా అన్ని పండుగలు జరుపుకోవడం మన అదృష్టమని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నారు. క్రీస్తు చూపిన ప్రేమ, సేవతత్వంతో మెలగాలని అన్నారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు 136 ఎకరాల భూమిని పిల్లల భవిష్యత్తు కోసం క్రిస్మస్ నెలలో ఇచ్చారని చెప్పారు. భావి తరాలకు మనం ఇచ్చే ఆస్తి విద్య ఒక్కటే అని, అందరూ బాగా చదువుకుని ప్రయోజకులు కావాలని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. క్రిస్మస్ పండుగను క్రిస్టియన్ సోదరుడు, సోదరీమణులు సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలని తెలిపారు. ఆయన చెప్పేటటువంటి ఒకే ఒక మాట, నేను ఈ లోకానికి వచ్చింది సేవ చేయడానికి, ఒక సేవకుడిగా ఉండడానికి, సేవ చేయించుకోవడానికి కాదు. ఆ విధముగానే ప్రతి ఒక్కరము కూడా ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా, ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నటువంటి మనమందరం కూడా సేవ చేసేటటువంటి వాళ్ళం కూడా, సేవను అందించుకునే వాళ్ళం కాదు, ప్రేమించేటటువంటి బిడ్డలుగా ఉండాలి. ఎంతోమంది మన యొక్క చుట్టుపక్కల అయితేనేమి, మన యొక్క చెరువులో ఉన్నటువంటి వాళ్ళైతే ఎంతోమంది ఉన్నారు. ప్రేమ పొందలేనటువంటి వారు, ఆ సేవ పొందలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం ప్రేమను పంచేటటువంటి వారుగా చేయగలిగినటువంటి సహాయం, చేయగలిగినటువంటి సేవ మనం చేసినప్పుడే ఈరోజు ఒక క్రిస్మస్ పండుగ చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రత్యేక విధముగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా తెలియజేస్తున్నటువంటి సందేశం ఏంటంటే సేవ చేయడం, తోటి వారిని ప్రేమించడం. సంతోషంగా, జాయస్గా, మెరీగా మొత్తం ప్రపంచం సెలబ్రేట్ చేస్తున్న రోజు. అయితే మనం చూస్తుంటే మన భారతదేశంలో మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే మనం అన్ని రిలీజియన్స్ని కూడా, అన్ని పండుగలు కూడా మనం సెలబ్రేట్ చేస్తూ ఎక్కువ హాలిడేస్ కూడా మనం తీసుకుంటూ ఉంటాం. అయితే ఈ అద్భుతమైన పండుగ రోజు మనం అందరం ఈ నెల మొత్తం కూడా జాయస్గా, సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ, పిల్లల నవ్వులు, వాళ్ళ పాటలు ఎంత బాగా పాడారో ఈరోజు అందరూ కూడా చాలా అద్భుతంగా పాడారు మీరు అందరూ. అయితే మీరందరూ కూడా కలిసిమెలిసిగా హ్యాపీగా ఉండాలి. ప్రత్యేకంగా ఈ నెల ఇంకా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ సంవత్సరం మొత్తం జీవితం అంతా కూడా సంతోషంగా జీసస్ క్రైస్ట్ ఏ విధంగా చెప్పారో ప్రేమతో, ఫర్గివ్నెస్తో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని
హెల్ప్ చేస్తూ సహాయపడుతూ మనం ముందుకు తీసుకువెళ్ళాలి. ఆ విధంగా మనం ఆ ప్రేమ ఇచ్చి పుచ్చుకొని మనం అందరం కూడా కలిసిమెలిసి ఉంటే మన రాష్ట్రం, మన దేశం అద్భుతమైన ప్రాంతంగా ఉంటుందనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు, వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను సంపాదించిన డబ్బుని, నేను సంపాదించిన కరెక్ట్ విధానంగా వెళ్ళి నేను సంపాదించింది నాది అని ఆ విధంగా ప్రజలు ఉంటారనే ఉద్దేశంతో ఇది ఇవ్వటం జరిగింది. అయితే ఈరోజు వరకు కూడా మనం అందరం కూడా అదే విధానంగా మన ప్రజలు ఉత్తరాంధ్రలో అందరు కూడా ఒక ఎడ్యుకేటెడ్ ప్రజలుగా మిగలాలని ఉద్దేశంతో ఇవి చేయటం జరిగింది. మీరందరూ కూడా ఈ క్రిస్మస్ పండుగని సంతోషంగా ప్రేమతో సంవత్సరం మొత్తం కూడా అదే విధంగా ప్రేమతో మీరందరూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పెందుర్తి నియోజకవర్గం పరబాడ మండలం ఈ బోనంగి గ్రామం, వెన్నెలపాలెం గ్రామాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదికగా గ్రామాలలో పర్యటించి గ్రామ ప్రజల నుంచి ఆర్జీలను జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు స్వీకరించారు. మన పల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మండలంలోని ఈ బోనంగి, పి బోనంగి, వెన్నెలపాలెం గ్రామాలలో గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఆయన నేరుగా వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి నేరుగా గ్రామానికి సంబంధించిన సమస్యలైనా వారి వ్యక్తిగత సమస్యలైనా నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి ఏమి చేయాలి, ఏ సమయ పాలనలో వాటిని పరిష్కరిస్తామనే దానిపై అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి త్వరితగతిన పనిచేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ మన గ్రామానికి మన ఎమ్మెల్యే కార్యక్రమం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమం ఏమిటంటే తెలుస్తాము, ఎంతమంది సమస్యలను మీకు వాగ్దానం చేసి అది చిత్తశుద్ధితో తీర్చడానికి ప్రయత్నం చేసే కార్యక్రమం ఒకటి. రెండు, వ్యక్తిగతంగా మీకు ఏదన్నా సమస్యలు ఉన్నా, రేషన్ కార్డు లేదు, పెన్షన్ కార్డు లేదు, రెవెన్యూ పరమైన పాస్ పుస్తకం రాలేదు, లేకపోతే ఏదన్నా సర్వే చేయమంటే లేట్ చేస్తా ఉన్నారు, మీ సొంత సమస్యలు కరెంట్ ఇష్యూస్ అవ్వచ్చు, మీ సొంత సమస్య ఏదైనా ఉన్నా అది కూడా రాసిస్తే మీ ఆధార్ నెంబరు, మీ మొబైల్ ఫోన్ నెంబరు మీరు రాసిన అర్జీలో మీరు రాసిస్తే 10 రోజుల్లో ఆ సమస్య తీర్చి మీకు ఫోన్ చేసి మరి చెప్పే కార్యక్రమమే ఈ మీ ఊరికి మీ ఎమ్మెల్యే కార్యక్రమం. మీ విలేజ్ లో పెద్దలను అడిగి అవి చేయొచ్చు, కానీ అలా కాకుండా విలేజ్లతో మమేకం అవుతూ మీ పల్లెకు మీ ఎమ్మెల్యే అని ఒక ప్రోగ్రాం తీసుకుని మీ అందరినీ కలిసి మీ అందరి సమక్షంలో సమస్యలన్నీ విని వీళ్ళ ద్వారా వినతి పత్రాలు తీసుకుని ఎప్పట్లోగా చేయబోతా ఉన్నాం అనేది ఇంతమంది సమక్షంలో మీకు వాగ్దానం చేసి ఏ సమస్య ఏ అధికారిది అని మా అధికారులతో కూడా ఎప్పట్లాగా చేయబోతున్నామో చెప్పించి ఒక చిత్తశుద్ధితో ఒక నమ్మకంతో కూడిన కార్యక్రమం చేయాలన్న ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు మేరకు ప్రతి ఉపాధ్యాయులు టెట్ పరీక్ష తప్పనిసరిగా పాస్ కావాల్సిందేనని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పిటిషన్లు వేసినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పిటిషన్ వేయకుండా కాలయాపన చేస్తుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని చెప్పిన విద్యాశాఖ మంత్రి లోకేష్ దీనిపై ప్రస్తావించకపోవడం ఉపాధ్యాయులకు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుందని అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని అన్నారు. లేని ఏడల ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పు సీనియర్ ఉపాధ్యాయులకి సరాఘాతంగా మారింది. ఏదైతే ఉపాధ్యాయులు 2010కి ముందు నియమింపబడిన ఉపాధ్యాయులు కూడా టెట్ క్వాలిఫై అవ్వాలనేటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుని సవాల్ చేస్తూ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్లు వేశాయి. అదేవిధంగా యూటీఎఫ్ సంఘంగా కూడా మేము రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో వేశాము.
ఈ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేస్తానని చెప్పి తాత్సారం చేస్తూ రివ్యూ పిటిషన్ వేయకపోవడం తీవ్రమైనటువంటి మనోవేదనకు ఉపాధ్యాయులు గురి చేస్తూ ఉంది. దీనిలో భాగంగా యూటీఎఫ్ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పి దశలవారీ పోరాటాన్ని తీసుకుంది. మండల స్థాయిలోని, డివిజన్ స్థాయిలోని, ఈరోజు జిల్లా స్థాయిలో ఈ విధమైన ధర్నాన్ని చేస్తూ ఉన్నాము. ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోతే రేపు జనవరి 4వ తేదీన భీమవరంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తాము. ఆ తర్వాత ఎస్టీఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో పార్లమెంటుని జనవరి 29న కూడా నిర్వహించడానికి యూటీఎఫ్ సన్నాహకాలు చేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. విజయనగరం నియోజకవర్గానికి చెందిన 13 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 9,62,293 రూపాయల విలువగల చెక్కులను ఈరోజు శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు చేతుల మీదుగా పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ లబ్ధిదారుల సమస్యలను తెలుసుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దృష్టికి తీసుకుని వెళ్లి ఆర్థిక సహాయం అందజేశామని అన్నారు. ఇప్పటివరకు సుమారుగా 30 మందికి నియోజకవర్గంలో ఉన్న ఆర్థిక సహాయం అందించామని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక స్తోమత లేని పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా ఉంటుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారికి చేయూతను అందిస్తుందని తెలిపారు. సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయాన్ని అందించిన ఎమ్మెల్యే అదితి గజపతిరాజుకి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలియజేశారు. మనం సీఎం రిలీఫ్ ఫండ్ అనేది మనం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. అయితే మనం చూస్తుంటే హెల్త్ ప్రాబ్లమ్స్, సర్జరీస్ అయిన వాళ్ళు, అలాగే వాళ్ళు అఫోర్డ్ చేయని వాళ్ళు, అలాగే ఆరోగ్యశ్రీలో కొన్ని లేని ఆపరేషన్స్ అటువంటి అన్నీ కూడా మనం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రజలకి మనం అందిస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ప్రత్యేకంగా మనం 13 సీఎం రిలీఫ్ ఫండ్స్ అనేది మనం అందించాం. మనం చూస్తుంటే అందరికీ కూడా కలిపి అది 9,66,000 అనేది మనం ప్రజలకి అందించడం జరిగింది. ముందు కూడా మనం సీఎం రిలీఫ్ ఫండ్స్ ముందు కూడా ఇచ్చాం. మన కాన్స్టిట్యుయెన్సీ మొత్తానికి మనం ఒక 30 సీఎం రిలీఫ్ ఫండ్స్ ఈరోజు వరకు మనం ఇవ్వటం జరిగింది. అయితే ఎవరైతే ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వదో అది సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మనం వాళ్ళకి ప్రజలకి రిలీఫ్ అనేది మనం ఇస్తూ ఉన్నాం. అయితే చాలా సంతోషం అనిపిస్తుంది. మన పని ఇతరులకి ఉపయోగపడే విధానంగా మనం ఎన్డీఏ ప్రభుత్వం మనం చేయగలుగుతున్నాం. అలాగే మనం చూస్తుంటే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, మన నరేంద్ర మోదీ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. రహదారి భద్రతపై అవగాహన కల్పించడానికి రోడ్ సేఫ్టీ ఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో నగరంలోని కస్బా హై స్కూల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాలకు వచ్చేటప్పుడు రహదారి ప్రమాదాలకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు వహించాలని అన్నారు. తక్కువ వేగంతో విద్యార్థుల తల్లిదండ్రులు వాహనాలు నడపాలని, విద్యార్థులు తల్లిదండ్రులకు ఆ విషయాన్ని చెప్పాలని అన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని కోరారు. రోడ్ సేఫ్టీ ఎన్జీఓ సంఘం అధ్యక్షులు మధ్య అప్పారావు మాట్లాడుతూ దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకుని వెళ్లి ప్రాణాలు రక్షించిన వారికి 5,000 రూపాయల బహుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఈపు విజయకుమార్, విశాలాక్షి, శ్రీరామూర్తి, లక్కీశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వెళ్తూ ఉండగా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగే వ్యక్తులకి, ఆపదలో ఉండే వ్యక్తుల్ని ఎటువంటి వాళ్ళమైనా సరే, చిన్నవాళ్ళం అవ్వచ్చు, పెద్దవాళ్ళం అవ్వచ్చు, ఆపదలో ఉండే వ్యక్తిని మనం ప్రాణాలు కాపాడడానికి మానవతా దృక్పథంతో ఆలోచన చేసి మరి ఆయన్ని మనం హాస్పిటల్కి తీసుకెళ్ళి ప్రాణాలు కాపాడితే రేపు పొద్దున్న మనకి భవిష్యత్తులో పోలీసు వారికి కానీ కోర్టులకు కానీ తిరగాలనే ఆలోచన లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ చట్టాన్ని సవరించింది. ఆ భయం లేకుండా ఈరోజు ధైర్యంగా మనం ఆపదలో ఉండే వ్యక్తిని ప్రాణాలు కాపాడేటట్లయితే మరి హాస్పిటల్లో ఉన్న 104 ద్వారా కానీ 108 ద్వారా కానీ అవి అందుబాటులో లేనప్పుడు దగ్గర ఉన్నటువంటి వెహికల్ మీద ఎక్కడికో దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్ళి వెంటనే పోలీసు వారికి తెలియపరిచేటట్లయితే ఆయన ప్రాణాలు మనం గంటలో అరగంటలో తీసుకెళ్ళేటట్లయితే ఆయన ప్రాణాలు కాపాడే వ్యక్తులం అవుతాము. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. కూడా వేగం అనేది ఏ రకంగా ఇబ్బంది కలిగించే పరిస్థితిగా ఉంటుంది. వాహనాల మీద పూర్తి అవగాహన లేకుండా వాహనాలు నడిపితే జరిగేటటువంటి పరిణామాల కష్టాలు ఎలా ఉంటాయని చెప్పేదానికి కానివ్వండి, శారీరక
శక్తి పూర్తిగా లేకుండా, మానసికమైనటువంటి సంసిద్ధత లేకుండా వాహనాలు నడిపితే ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయనే అంశాన్ని కూలంకుషంగా మన ఫిజిక్స్లో ఉండేటటువంటి సూత్రాలతో ఆధారంగా చేసి పిల్లలకి వివరిస్తే కనుక వీళ్ళు అర్థం చేసుకొని కుటుంబ సభ్యులకు కూడా పూర్తిగా చెప్పి వాటిని కూడా అమలుపరిచే విధంగా కరెక్ట్గా నడిపించుకుంటారని మంచి సమాజాన్ని, రోడ్డు ప్రమాదరహితమైన సమాజాన్ని నిర్మించుకోవడంలో భాగంగా మన వంతు ప్రయత్నం చేద్దామని ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. భోగాపురం మండలం రావాడ గ్రామంలో ఆర్బీకే మరియు వెల్నెస్ సెంటర్ భవనాల నిర్మాణ పనులు అంతంత మాత్రంగా నిర్మించి కొంతమేరకు నిధులు కూడా డ్రా చేశారు తప్ప భవనాల నిర్మాణ పనులు పూర్తి చేయలేదని పలువురు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్బీకే భవన నిర్మాణానికి 23,94,000 రూపాయలు మంజూరు కాగా 5,92,000 రూపాయలు నిధులు డ్రా చేశారు. అలాగే వెల్నెస్ సెంటర్ భవనానికి 20,80,000 రూపాయలు మంజూరు కాగా 5,45,000 రూపాయలు నిధులు డ్రా చేసి ఆదిలోనే వదిలేశారు. దీనిపై ఇటీవల నెల్లిమర్ల ఎమ్మెల్యే నాగం లోకమాధవి రావాడ గ్రామాన్ని సందర్శించారు. రైతు భరోసా మరియు వెల్నెస్ సెంటర్ భవన నిర్మాణ పనులు పునాదులు పిల్లర్లు వేసిన పని కన్నా ఎక్కువగా నిధులు డ్రా చేసి అసంపూర్తిగా ఆ భవనాలను గాలికి వదిలేశారు. దీనిపై గ్రామ సర్పంచ్ నాయకులతో మాట్లాడుతూ ఈ భవనాలు పూర్తి చేసి ప్రజలకు వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆమె ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అయితే నిధులు చాలా ఉంటూ నేటికి ఆ పనులపై దృష్టి సాధించలేదు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఈ భవన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. 40 ఏళ్లుగా వాడుకలో ఉన్న శ్మశాన భూమిని జేసీబీతో చదును చేస్తున్న వైనం ROFR పరిధిలోని శ్మశాన వాటికను అక్రమంగా ఆక్రమిస్తున్న సవర బొగ్గన అనే వ్యక్తి ఎందుకు చదును చేస్తున్నారని ప్రశ్నించిన గ్రామస్తులపై మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటూ కబ్జాదారుడు దురుసుగా ప్రవర్తించాడు. స్థానిక ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్న పరిష్కారం దక్కలేదంటూ కన్నీరు మున్నీరవుతున్నారు గ్రామస్తులు. న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చి కొండపల్లి వాసులు బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 40 సంవత్సరాల నుంచి అక్కడ నివసిస్తున్నాము. అంతా ఒక మాకు ఎకరన్నర అనేసి గ్రామ కంటానికి ఎకరా అనేసి గ్రామ కంటానికి ఇచ్చారు. 30 సెంట్లు అనమాట శ్మశానానికి ఇచ్చారండి. అదనమాట పక్క భోగన్న అనే ఒక వ్యక్తి అనమాట అందులో మాకు ల్యాండ్ ఉందనేసి శ్మశానం కూడా జేసీపీలో సాగు చేసి అనమాట ఆక్రమించారు సార్. ఆక్రమించేసి అనమాట మాకు ఇదేంటి అని పరిస్థితి అడిగితే మరి మాకు అంటే మీకు అడగడానికి ముందుకు రాలేదు, అడుగుతుంటా అనమాట. మీరు ఎక్కడికి వెళ్తారో పర్వాలేదు, మీరు ఎక్కడ చెప్పుకోండి అనేసుకుని అంటున్నారు సార్. పార్టీ నాయకుడు 30 సెంట్లు ఉండవలసింది ఇప్పుడు సుమారు 15 సెంట్లు దగ్గరికి మొత్తం లెవెల్ చేశారు. చుట్టుపక్కల నుంచి చేస్తారు. ఇదేంటి పరిస్థితి అని అడిగితే అనమాట మీరు ఎక్కడికి వెళ్ళి చెప్పుకున్నా పర్వాలేదు. ఇప్పుడు సార్కి వచ్చేసి అడుగుదామంటే సార్ లేరంట కలెక్టర్ గారు. ఇప్పుడు మాకు శ్మశానం కావాలి సార్, శ్మశానమే కావాలని కోరుకుంటున్నాం సార్. అటల్ మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు నగరంలోని వైట్ జంక్షన్ వద్ద అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నామని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు యు రాజేష్ వర్మ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు హాజరవుతారని చెప్పారు. ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ వద్ద ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సభ జరగనుందని తెలిపారు. సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో బీజేపీ నాయకురాలు రెడ్డి పావని తదితరులు పాల్గొన్నారు. రేపు 19వ తారీఖుని విజయనగరం జిల్లాలో అటల్ బిహారీ వాజ్పేయి గారిది విగ్రహావిష్కరణ మరియు బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రథసారథి పివిఎన్ మాధవ్ గారు చేపట్టినటువంటి బస్సు యాత్ర ఏదైతే ఉందో ఆ బస్సు యాత్ర రేపు శ్రీకాకుళం నుంచి మొదలై విజయనగరం చేరుకుంటుంది. 3 గంటల సమయంలో విగ్రహావిష్కరణ, అలాగే 4 గంటలకల్లా సభ మొదలవుతుంది. కాబట్టి విజయనగరంలో జిల్లాలో ఉన్నటువంటి కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కుటుంబాలతో సహా తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, అలానే ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అలానే ఈ సభకి ముఖ్య అతిథిగా ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు, మన మాజీ ఉపరాష్ట్రపతి వర్యులు ఈ సభకు ప్రత్యేకంగా విచ్చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సభలో పాల్గొని సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. భారతరత్న మాజీ ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఆయన గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు.
అనేక సంవత్సరాలు రాజకీయంగా తన యొక్క సేవలను అందించినటువంటి మహనీయుడు. అటువంటి మహనీయుడి యొక్క విగ్రహాన్ని విజయనగరం జిల్లాలో వై జంక్షన్ వద్ద ఆవిష్కరించడం జరుగుతుంది. మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా దీనికోసం బస్సు యాత్ర చేపట్టడం జరుగుతుంది. మొదటి విడత బస్సు యాత్ర పూర్తయింది. రెండవ విడత రేపు శ్రీకాకుళం నుంచి మొదలుకుంటుంది. రేపు ఉదయం శ్రీకాకుళంలో మొదలై రేపు మధ్యాహ్నం 3 గంటలకల్లా బస్సు యాత్ర విజయనగరం చేరుకుంటుంది. కాబట్టి మేము పూల్బాగ్ నుంచి కూడా బైక్ ర్యాలీ చేస్తూ వై జంక్షన్ వద్దకు చేరుకొని అక్కడ విగ్రహ ఆవిష్కరణ చేసిన తర్వాత ఏదైతే బాలాజీ జంక్షన్ దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్ ఉందో, ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఉందో ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ దగ్గర, అక్కడ భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఎన్డీఏ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా, అందరి ఎమ్మెల్యేలని, అందరి నాయకుల్ని కూడా మేము స్వయంగా అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన ఎవరైతే మినిస్టర్ గారు ఉన్నారో శ్రీనివాస్ గారు కానివ్వండి, అనిత గారు కానివ్వండి, వారు కూడా పాల్గొంటున్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కాంప్లెక్స్ వద్ద నిరసన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాము మాట్లాడారు. కేబినెట్ వికసిత భారత శిక్ష అధీక్షక్ బిల్లు 2025 ఆమోదనాన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. గతంలో 2018వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిల్లును ఇప్పుడు వికసిత భారత శిక్ష అధీక్షక్ పేరు మార్చి యూనియన్ కేబినెట్ ఆమోదం తెలపడాన్ని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. ప్రభుత్వం విద్యారంగాన్ని సర్వనాశనం చేసే దిశగా ఆలోచన చేస్తూ ఉంది. నూతన విద్యా విధానం పేరుతో దేశవ్యాప్తంగా విద్యారంగాన్ని కాషాయీకరణ, కార్పొరేటీకరణ, కేంద్రీకరణ చేసే దిశగా ఆలోచన చేస్తుంది. ఈ రకంగా చేయడం వలన విద్యారంగం అనేది కేవలం పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ దూరమయ్యి కేవలం కొంతమంది డబ్బున్న వాళ్ళకి మాత్రమే విద్య అందే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 2018కి ముందులో ఉన్నటువంటి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ఏదైతే ఉందో దీన్ని రద్దు చేసి దాని స్థానంలో హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పరిపాలనాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం సమీక్ష. అందరి కృషి వలన బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్న చంద్రబాబు. పదమూడు మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధిని అందజేసిన ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. రేపు జిల్లాకు రానున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. అటల్ మోదీ సుపరిపాలన యాత్రలో పాల్గొనున్న వెంకయ్య నాయుడు. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.